జిల్లాల పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి తన టూర్ ప్రారంభించనున్నారు. ఇవాళ గద్వాల్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తారు. కృష్ణారెడ్డి బంగ్లా నుండి తేరు మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా నేతలు హాజరవుతారు. ర్యాలీ అనంతరం తేరు మైదానంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో ఆయన పాల్గొంటారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గద్వాల గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాల పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి తన టూర్ ప్రారంభించనున్నారు. ఇవాళ గద్వాల్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి తేరు మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా నేతలు హాజరవుతారు. ర్యాలీ అనంతరం తేరు మైదానంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో ఆయన పాల్గొంటారు. జిల్లాల పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి తన టూర్ ప్రారంభించనున్నారు. ఇవాళ గద్వాల జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు. గద్వాలు నియోజకవర్గంలో కూడా పర్యటిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుంచి కూడా కేటీఆర్ బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత గద్వాలు కూడా చేరుకుంటారు. మధ్యలో 4 గంటలకు కూడా కృష్ణారెడ్డి బంగ్లా వద్ద కూడా బీఆర్ఎస్ న్యాయస్థానం స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు కూడా కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేరు మైదానంలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందులో భాగంగానే ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇవాళ గద్వాల్లో జరిగే సభకు సంబంధించి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకే తెలుసున్న నేపథ్యంలో మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా చేరలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకే పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా ఇప్పటివరకే స్పీకర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గద్వాల సభ నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని హాట్ కామెంట్లు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా పాల్గొనట్లేదు. గతంలో కూడా రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో కూడా ముఖ్యమంత్రితో కండువా కప్పించుకున్న ఆ ఫోటోలు కావచ్చు, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బయటలు కూడా ఇవన్నీ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా బయటికి రిలీజ్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు తెలుస్తారు ఎవరు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ఓట్లు వేస్తే ఎవరు ఈ పార్టీలో చేరారు అనే దానిపైన కూడా ప్రజలు తెలుస్తారు అంటూ కూడా కేటీఆర్ కూడా ఒక కామెంట్లు చేసే ఇవాళ కేటీఆర్ అంటే గతంలో కూడా షేర్లింగపల్లి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సభను కూడా రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.